హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కొందరు చేనులలో ఏంటంటే భూములల్లో కోపేర ఉంటుంది ఫ్రెండ్స్. కోపేర అంటారు. ఇక చూడండి కోపేర, ఇక చూడండి కోపేర అంటారు దీన్ని. ఇక్కడ చూసాను కదా ఫ్రెండ్స్, ఇక పత్తి మొలక చూడండి ఎంత ఉన్నది. ఇక పత్తి మొలక చూడండి ఎంత ఉన్నది. పత్తి మొలక 2 ఆకులది ఉన్నది. ఈ కోపేర ఏమో నడుముల పంట ఉన్నది ఫ్రెండ్స్. అంటే 3 ఫీట్ల దాకా పెరిగింది. అది 2 ఆకులు అది ఉండగానే ఇది 2 నుంచి 3 ఫీట్లు 4 ఫీట్ల వరకు పెరిగింది. ఇక కోపేర చూడండి. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఎంత దున్నినా ఎన్ని గడ్డు మందులు కొట్టినది జావది. అట్లా చచ్చినట్టు అవుతుంది. దున్నంగానే మళ్ళీ వర్షం పడగానే మళ్ళీ ఎగురు పెడుతుంది. అట్లా చస్తుంది, మళ్ళీ ఎగురు పెడుతుంది. ఇక చూడండి పత్తి ఆకులు 2 ఆకులు వచ్చినాయి. ఇది చూడండి 3 నుంచి 4 ఫీట్ల వరకు పెరిగింది. ఆ పత్తి 2 ఆకులు అయ్యే వరకు 3 నుంచి 4 ఫీట్లు పెరిగిందంటే ఇక ఆ పత్తి ఫీట్ చెట్టు పెరిగే వాడికి ఇది మనం ఒక 5-6 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఇది చేను మొత్తం అవుతుంది ఫ్రెండ్స్. ఒక్క జాగల గింత అంత ఉన్నది అంతే. ఒక్క 2-3 ఏళ్ళకే పారుకుంటా లోపల దానికి గడ్డ ఉంటుంది. ఏర్లు పారుకుంటా చేను అంతా అవుతాయి. ఇది చేను అంతా ఉండే ఫ్రెండ్స్ 2 సంవత్సరాల క్రితం. దీన్ని ఏం చేసిందంటే బ్లేడ్ బండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మట్టి డొబ్బేటి ఆ బ్లేడ్ బండి తేవాలి. అదైతే లోపల నుంచి బలంగా ఉంటుంది. ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ కాబట్టి లోపల నుంచి దున్నుతుంది. దున్నినాక ఏం చేయాలంటే బయటికి వెళ్తాయి ఎర్రు. దాన్ని ఎండాకాలం దున్నాలి. దున్నినాక ఎంబడి తెచ్చి గడ్డి మందు కొట్టాలి ఫ్రెండ్స్. ఎండాకాలంలో కొట్టాలి. మే నెలలో ఎండాకాలమే ఆ ఏర్లకు మొత్తం బయటికి వెళ్ళిన ఏర్లకు కలిపి మొత్తం గడ్డి మందు కొట్టినామనుకో సత్తది ఫ్రెండ్స్. ఇది కోపేర లేకపోతే జావది. మళ్ళీ 1-2 ఉంటాయి. గడ్డి మందు కొట్టినా కూడా 1-2 ఉంటాయి. కానీ మళ్ళీ ఇత్తనం వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కొట్టాలి. అట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఈ చేను అంతా కోపేరనే ఉండే ఫ్రెండ్స్. ఇవి కనిపించే చేను మొత్తం కోపేరనే ఉండే. ఇవి అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక గుంట జాగాలు ఉన్నది అంతే. చూడండి కోపేర. పెద్ద ట్రాక్టర్ పెట్టాలి. అది పెద్ద నాగలు కదా, లోపటి నుంచి 2 నుంచి 3 ఫీట్ల లోపల 4 ఫీట్ల లోపటి నుంచి దున్నుకపోతుంది. అది లోపటి నుంచి దున్నమని చెప్పాలి. లేట్ అయినా మంచిది. లోపటి నుంచి దున్నినాక మొత్తం బయటికి వెళ్తాయి కదా, అప్పుడు గడ్డి మందు కొట్టాలి. ఎండాకాలం మే నెల అట్లా అయితే వస్తుంది ఇది. అవసరమైతే కైకిల్లం పెట్టి ఆ ఏర్లు బయటికి వెళ్తాయి కదా ఫ్రెండ్స్, ఆడిని జుమ చేయాలి. ఏరి పారేయాలి బయటికి చేనులోకి వెళ్ళి. జుమ చేసి కుప్ప చేసి తీసుకుపోయి వాగుల వారేయాలి, కొట్టుకుపోతాయి. కాబట్టి రైతులు ఈ కోపేరతోటి బాగా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. ఇది ఎడ్లతోటి నాగళ్ళు కడితేనేమో ఆ నాగళ్ళకు వెళ్ళది, అరకనే ఎత్తేస్తుంది మీదికి. అటు దిగది. అటు లోపల నుంచి అరకెంత ఫ్రెండ్స్, మా అంటే ఒక 2, 3, 4, 5 ఫీట్ 5 ఇంచుల లోపల నుంచి పోతుంది అంతే. ఎడ్లకి వెళ్ళదు. ట్రాక్టర్ అది మొత్తం 4 ఫీట్ల 3 ఫీట్ల లోపల నుంచి దున్నుకొని పోతుంది కాబట్టి వెళ్తుంది. కాబట్టి రైతులు ఈ కోపేరతోటి ఇబ్బంది పడే రైతులు ఎండాకాలం దున్ని ఫ్రెండ్స్, పెద్ద బ్లేడ్ బండి పెట్టి ట్రాక్టర్ తోటి లోపల నుంచి దున్నించి ఏం చేయాలి, గడ్డి మందు కొట్టింది. గడ్డి మందు కొట్టినాక ఇక బతికింది ఉంటాయి కదా, దాన్ని ఏం చేయాలి, ఏరి పారేయాలి. మళ్ళీ ఇత్తులు పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి గడ్డి మందు కొట్టేది. అట్లా ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే చచ్చిపోతుంది ఫ్రెండ్స్ కోపేర అనేది. లేకపోతే జావదు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మొత్తం ఉండే చేను అంతా. ఈ వీడియో నచ్చితే రైతులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.